ఒక వేసవికాలం సాయంత్రం క్రిష్ మామిడి తోటలో గోలీలు ఆడుకుంటున్నాడు. అప్పుడే ఆకాశం నుండి ఒక మెరుపు లాంటి వస్తువు దూసుకువచ్చి పెద్ద శబ్దం వచ్చింది. క్రిష్ ధైర్యంగా ఆ శబ్దం వచ్చిన వైపు పరిగెత్తాడు. ఒక వింతైన వెండి రంగు వాహనం నుండి పొగలు వస్తున్నాయి. ముదురు నీలం రంగు చర్మం, పెద్ద మెరిసే కళ్లతో ఒక వింత జీవి ఉలియో బయటకు వచ్చాడు. నా నౌక యొక్క శక్తి స్ఫటికం. అది లేకుండా నేను నా గ్రహానికి తిరిగి వెళ్ళలేను. అయ్యో, నాగుల కోననా? అక్కడెవరూ వెళ్లరు. సరే, నేను నీకు దారి చూపిస్తాను. కాని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నీలం రంగు స్ఫటికం మెరుస్తూ కనిపించింది. కాని దాని చుట్టూ ఒక పెద్ద నాగుపాము చుట్టుకుని పడుకుంది. ఈ స్ఫటికానికి దూరంగా ఉండండి. ఇది పురాతన శక్తిని కలిగి ఉంది. అది నిశ్శబ్ద తరంగాన్ని పంపుతుంది. పాము కదలకుండా ఉండిపోయింది. ఆ శబ్దానికి పాము నిద్ర లేచింది. అది కోపంగా బుసకుడుతూ వారి వైపు దూసుకువచ్చింది. ఇద్దరూ ప్రాణభయంతో లోయ నుండి పైకి ఎగబాకారు. క్రిష్, నువ్వు నిజమైన సాహసివి. త్వరలోనే నా గ్రహం గురించి చెప్పడానికి నేను వస్తాను. చుక్కల మధ్యలో మాయమైంది. క్రిష్ ఆకాశం వైపు చూస్తూ ఇంటికి బయలుదేరాడు.